అబ్బా, గది ఎంత అందంగా ఉందో. ఈ గదిని చూస్తుంటే నేను మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుంది. మీరిద్దరు తర్వాత చేసుకుందరు గాని ముందు జరగాల్సింది చూడదునా. వల్లి, నువ్వు హ్యాపీయే కదా? గొడవలు లేకుండా సంతోషంగా ఉండండి. వస్తాం వల్లి. పెద్దబాబు, అమ్మాయి జాగ్రత్త. పదండే. జాగ్రత్త. ఫోన్ ఏది? తెలియదు. చెల్లితో మాట్లాడవు కదా? ఇల్ల. సరే, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. తెలియదు. కొత్త పళ్ళు రాలిపోతాయి. తెలియదు. వల్లి, నన్ను విసిగించుకో. వల్లి, నీకు ప్రాబ్లం అర్థం కావడం లేదు. పోలీసులు చెల్లి వాళ్ళని అరెస్ట్ చేశారంటే మా పరువు పోతుంది. వల్లి, నా చెల్లితో పాటు మీ అన్నయ్య ఉన్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. మీ అన్ననైనా కాపాడుకోవాలని నీకు లేదా? పెరియబాబు, నేను సీరియస్గానే చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. సరే, ఫోన్ నంబర్ అన్న ఇవ్వు, నేనే మాట్లాడతాను. ఫోన్ పనిచేయడం లేదు. అబద్ధాలు చెప్పకో. నేను నిజమే చెప్తున్నాను. అవునా? ఓకే, నా ఫోన్ ఇవ్వు. తర్వాత ఇస్తాను. నాకిప్పుడే కావాలి. ఇక్కడ లేదు. తర్వాత ఇస్తానని చెప్తున్నాను కదా పెరియబాబు. దేనికి? చేసి నంబర్ డెలీట్ చేసి ఇవ్వడానికా? నిన్ను నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,